నమస్తే, వెల్కమ్ టు 99 రిపోర్ట్. నేను ప్రియాంక. 99 రిపోర్ట్లో ముందుగా తెలంగాణ అప్డేట్స్ చూస్తే, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులు విద్యార్థులతో వెళ్తున్నా ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పీడీఎస్యూ విద్యార్థి నేతలు ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఆర్టీఓ ముందు పీడీఎస్యూ నేతలు ధర్నాకు దిగారు. ఇక దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి బస్సులను నడపొద్దని చెప్పేసి ప్రధానంగా ఫిట్నెస్ లేనటువంటి బస్సులను నడపొద్దని పెద్ద ఎత్తున పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక అంటే వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఏదైతే బస్సులు ఉన్నాయో వాటిలో ప్రధానంగా ఫిట్నెస్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అనేది పడుతున్నది. దాని నుండి విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భం ఉన్నది. ఇక్కడనే మనం చూస్తున్నాం, ఇక్కడ అయితే పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఉన్నాడు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఏదైతే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడేటువంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న సందర్భంలో పిల్లలకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి పీడీఎస్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇప్పుడు పీడీఎస్గా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు పేద విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి ఈరోజు ప్రాణ రక్షణ లేకుండా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రం కనబడతా ఉంది. ఈ మాట నేను ఎందుకన్నానంటే, ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో సకానికి పైగా ఫిట్నెస్ లేని బస్సులు ఒకే బస్ ఫిట్నెస్ లేని బస్సులతో పాటు అదేవిధంగా ఆర్టీఏ రూల్స్కి విరుద్ధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రైవేట్ పాఠశాల యజమానులు బస్సులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం ఫిట్నెస్ లేని బస్సులే కాదు, ఆర్టీఓ అధికారులు రూల్స్ కూడా బ్రేక్ చేసి కూడా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు యజమానులు రోడ్లపై తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఒకసారి గమనించుకుంటే, ఒక బస్సులో 30 మంది విద్యార్థులు ఎక్కాల్సి ఉంటే దాంట్లో సుమారు 50 మంది విద్యార్థులకు పైగా కూడా ఈరోజు విద్యార్థులను ఎక్కించి రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆ విద్యార్థులు బస్సులో అయితే సౌకర్యవంతంగా జర్నీ జరుగుతుందని చెప్పేసి భావించి అటు విద్యార్థి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటే, ఇటు అధికారులు పర్యవేక్షణ చేస్తున్న అధికారులు వాళ్ళ కుమ్మక్కయ్యి కనీసము 15 ఏళ్ళు నిండినటువంటి ఫిట్నెస్ లేని బస్సులు రోడ్ల మీద తిప్పుతూ ఉంటే ఇవేవి కూడా అవపడ్డా కానీ చూసి చూడనట్టు చోద్యం చేస్తున్న ఈరోజు పరిస్థితి ఈరోజు జిల్లా కేంద్రంలో కనబడతా ఉంది. అందుకే ఈరోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని బస్సులు తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. ఈ గతంలో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు అవుతున్నారో వారు అకాడమిక్ ఇయర్లోనే ఈరోజు ఫిట్నెస్ లేని బస్సుల్ని సీజ్ చేశారు. కానీ ఖమ్మం జిల్లా కేంద్రంగా ఇప్పుడు కనీసము ఎన్ని బస్సులు సీజ్ చేశారని కూడా ఇక్కడ అధికారులకు తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒకే బస్సు పేరుతోటి 4-5 బస్సులు నిమ్మర్లు పెట్టుకొని నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇక్కడ డ్రైవర్స్ అవుతున్నారు, కనీసం నామ్స్ తెలియనటువంటి వాళ్ళు, కనీసం రూల్స్ తెలియనటువంటి వాళ్ళని, కొత్త యూత్ని, కొత్త డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళని ఈరోజు బస్ డ్రైవర్లుగా పెట్టి నడుపుతూ ఉన్నారు. గతంలోనే ఖమ్మం జిల్లా కేంద్రంగా అనేక యాక్సిడెంట్ అయ్యి విద్యార్థులు యాక్సిడెంట్ గురయ్యి హాస్పిటల్ పాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవేవి అధికారులకు తెలియదంటే తెలుసు, అయినప్పటికీ కూడా అధికారులకు యాజమాన్యాలకు కొమ్మక్క అయ్యి ఇటు అధికారులు ఈరోజు నడుపుతున్న పరిస్థితి ఈరోజు జిల్లా కేంద్రంలో కనబడతా ఉన్నది. ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులని నడపొద్దు, విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాడాలదు, అట్లాగే లైసెన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా అయితే లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఖచ్చితంగా బస్సు డ్రైవర్లుగా తీసుకోవాలి. ఫీజు సీజు ఏదైతే ఉన్నదో ప్రధానంగా బస్సులు ఏదైతే ఉన్నాయో అవి ఫిట్నెస్ లేనటువంటి వాటిని ఖచ్చితంగా సీజ్ చేయాలని చెప్పేసి పీడీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీఓ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నారు. సుధాకర్తో చిరా రవి, 99 టీవీ ఖమ్మం. తెలంగాణ